భారత్తో శాంతి చర్చలకు సిద్ధమంటూ మరొకసారి షహబాజ్ షరీఫ్ ప్రకటన చేశారు. అయితే జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదం సహా అన్ని అంశాలను కూడా చర్చల్లో కలపాలని మెలికపెట్టారు. మరొక వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం భారత్, పాకిస్తాన్ రెండు గొప్ప దేశాలు, శక్తివంతమైన దేశాల మధ్య అణ్వాస్త్ర యుద్ధాన్ని తానే ఆపానంటూ మరొకసారి డబ్బా కొట్టుకున్నారు. వర్తకం ఆశ చూపి వారిని ఒప్పించానంటూ క్రెడిట్ కొట్టే ప్రయత్నం పదే పదే చేసేశారు. ఆయనకు అదే సరదా. ఏదో రకంగా యుద్ధాలను ఆపేసి నోబెల్ శాంతి బహుమతిని కైవసం చేసుకోవాలన్నదే జీవిత ఆశయంగా కనిపిస్తోంది. నువ్వు కాదు నాయన, మా నిర్ణయం ప్రకారమే యుద్ధం ఆగింది, అమెరికా అందించే వ్యాపార మద్దతు మాకేం అవసరం అని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కుండబద్దలు కొట్టిన తన ధోరణి తనదే అన్నట్టుగా ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల నరమేధానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ సమయంలో అగ్రరాజ్యాల ఏకపక్ష మద్దతు మరొకసారి బట్టబయలైంది. అదేంటంటే దొంగకే ఇంటి తాళం చెవి అందించిన చందంగా ఐక్యరాజ్య సమితిలో ఓ పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రవాదిని పట్టుకోమని ఇంకో ఉగ్రవాదికి అధికారం ఇచ్చింది. ఐరాస ఉగ్రవాద నిరోధక కమిటీలో పాకిస్తాన్ దేశానికి కీలక పదవులు కట్టబెట్టింది. ప్రపంచంలోనే ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ చిరునామాగా అందరూ భావించే పాకిస్తాన్ కు ఆ ఉగ్రవాదులను కట్టడి చేసే బాధ్యతను ఐక్యరాజ్య సమితి అప్పగించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. నిజానికి దొంగలకు, మోసగాళ్లకు, బిచ్చగాళ్లకు, ఉగ్రవాదులకు పెట్టింది పేరు పాకిస్తాన్. దావూద్ ఇబ్రహీం, ఉసామా బిన్ లాడెన్, షఫీజ్ సయ్యద్, మసూద్ అజార్, ముల్లా ఉమర్ లాంటి కరుడుగట్టిన ఎందరో దొంగలు, స్మగ్లర్లు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఘన చరిత్ర పాకిస్తాన్కే దక్కుతుంది. వీటన్నింటికీ ప్రత్యక్ష సాక్ష్యాధారాలు ఉన్నాయి. అయినా ఇప్పుడు ఐరాస భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి పాకిస్తాన్ వైస్ చైర్మన్ గా ఎంపికైంది. అంతేకాదు తాలిబాన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు సైతం ఆ దేశానికి దక్కడం ఇప్పుడందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఛాన్స్ దొరికితే 4 అబద్ధాలు ఏకకాలంలో వలించే పాకిస్తాన్ కు ఈ మాత్రం అవకాశం ఉంటే ఊరుకుంటుందా అని అంటున్నారు విశ్లేషకులు. దయ్యాలు వేదాలు వలించినట్లు రానున్న రోజుల్లో ప్రపంచానికి పాకిస్తాన్ ఉగ్రవాద నిర్మూలనపై పాఠాలు నేర్పినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ఐరాస ఏర్పాటు చేసిన ఈ 2 కమిటీల్లో లభించిన కీలక పదవులను పాకిస్తాన్ బాగా ఉపయోగించుకుంటుందట. ఈ అధికారంతో చాలా మంది ఉగ్రవాదులను నిషేధిత జాబితా నుండి తప్పించే ప్రయత్నం చేయనుందని సమాచారం. ముఖ్యంగా భారత్లో ఉగ్ర దాడులకు పాల్పడిన సంస్థలకు, ఉగ్రవాదులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు భారత్ను ఇరుకున పెట్టే చర్యలను చేపట్టే ప్రమాదం ఉంది. గతంలో 4 హిందువులను ఉగ్రవాదుల జాబితాలో చేర్చేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించింది. మిగతా దేశాలు ఆ ప్రతిపాదన వెనుక కుట్రను గమనించి తిరస్కరించాయి. మళ్లీ అలాంటి ప్రయత్నాలకు పాక్ పాల్పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తనకు లభించిన తాలిబాన్ల ఆంక్షల కమిటీ అధికారాలతో ఆఫ్ఘన్లో అధికారంలోకి ఉన్న తాలిబాన్ల ఆస్తుల జప్తును పర్యవేక్షిస్తుంది. అంతేకాదు అక్కడ ఆయుధాల ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధిస్తుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే తాలిబాన్లను నిషేధిత జాబితాలోకి చేర్చడంతో పాటు ఆంక్షల పరిధిలోకి ఎవరినైనా చేర్చడానికి మినహాయించడం కూడా చేస్తుంది. ఇంకా గమ్మత్తు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ భద్రతకు, శాంతికి తాలిబాన్లు ఏ మేరకు ముప్పు కలిగిస్తున్నారన్న అంశాలపై నివేదికలు కూడా తయారు చేసి వాటి ఆధారంగా ఆంక్షలను తీవ్రం చేయడం లేదా తగ్గించడం చేస్తుంది. ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించి చూస్తే పేనుకు పెద్దరికం ఇస్తే తలంతా కొరిగేసినట్టు నానా కోతి చేష్టలకు అవకాశం ఉంటుంది. ఈ అవకాశం కోసమే పాకిస్తాన్ చైనాను చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తోంది. దానికి మొదటి నుండి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ చైర్మన్ పదవిపై ఆశ ఉంది. అయితే చివరకు వైస్ చైర్మన్ హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాలిబాన్ ఆంక్షల కమిటీ పగ్గాలను దక్కించుకోవడం మాత్రం ప్రస్తుత సమయంలో పాకిస్తాన్ కు కలిసి వచ్చే అంశమని అంటున్నారు దౌత్య రంగ నిపుణులు. గత 2 ఏళ్లుగా అనేక విషయాలపై తాలిబాన్లతో పాకిస్తాన్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పాకిస్తాన్ నుండి లక్షలాది మంది ఆఫ్ఘన్లను సరిహద్దు దాటించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్ కు దగ్గరవుతూ వస్తోంది. ఆ పరిస్థితిని మార్చి తానే ఆఫ్ఘనిస్తాన్ కు దగ్గరయ్యేందుకు ఈ ఆంక్షల కమిటీ చైర్మన్ పదవిని పాక్ ఉపయోగించుకోనుంది. దొంగలు, బిచ్చగాళ్లు అనగానే పాకిస్తాన్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే మొన్న మధ్య సౌదీ అరేబియా ఇప్పటికే 5,000 కన్నా ఎక్కువ మంది పాకిస్తాన్ దేశపు బెగ్గర్లను నిర్బంధించి స్వదేశానికి డిపోర్ట్ చేసింది. మరొకసారి సీన్ రిపీట్ అయితే ఆ దేశానికి మామూలుగానే ఇచ్చే వీసాలు కూడా ఇవ్వబోమని వార్నింగ్ ఇచ్చింది.
అంతెందుకు లగ్జరీ కారులో వచ్చి మరి మ్యాన్ హోల్ మూతను దొంగిలించుకుపోయే పాకిస్తాన్ దొంగల సీసీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను సాక్షాత్తు కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ సిద్దికి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దొంగలు లగ్జరీ కారులో రావడం, మ్యాన్ హోల్ కవర్ ను డిక్కీలో వేసుకుని పరారవడం అందులో ఉంది. ఈ పోస్ట్ పై పాకిస్తానీయులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. షాబాజ్ షరీఫ్ పాలనలో దేశం పరిస్థితి ఎంతగా మారిందంటే మేము మ్యాన్ హోల్ కవర్ ను దొంగిలించాల్సి వచ్చిందని వాపోతున్నారు. లగ్జరీ కారులో వచ్చి మరి మ్యాన్ హోల్ మూతను దొంగిలించిన దొంగలు పాకిస్తాన్ లో మాత్రమే సాధ్యమంటున్న నెటిజన్లు. మొత్తం మీద ఈ వీడియో పాకిస్తాన్ ఆర్థిక సామాజిక స్థితి గురించి ఆసక్తికరమైన చేదు నిజాన్ని వెలుగులోకి తెచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు పుట్టినిల్లు మాత్రమే కాదు, మెట్టినిల్లు కూడా అని అంటున్నారు. ఎందుకంటే లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ లో పుడితే అల్ ఖైదా, తాలిబాన్ లాంటి సంస్థలు ఆ దేశాన్ని తమ కీలక స్థావరాలుగా వాడుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 850 మంది వ్యక్తులను, సంస్థలను ఐరాస భద్రతా మండలి ఉగ్ర జాబితాలోకి చేర్చితే అందులో 146 మంది పాకిస్తానీయులే అవడం విశేషం. 2008 ముంబై దాడుల సూత్రధారి లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ ఇలా ఎంతో మంది కరుడగట్టిన ఉగ్రవాదులు ఇప్పటికీ పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్నారు. మొన్నటి ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత్ పై విషం గక్కుతున్నారు. మోదీపై ప్రతీకారం తీర్చుకుంటామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. నిజానికి ఉగ్రవాద నిర్మూలన పేరుతో బిలియన్ల కొద్దీ డాలర్ల సహాయం, పెద్ద సంఖ్యలో F-16 యుద్ధ విమానాలు ఉచితంగా పొందింది పాకిస్తాన్. అలాంటిది అమెరికా కంటపడకుండా 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ ను ఒట్టహాబాద్ లో దాచిపెట్టింది. తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఉమర్ తాను చనిపోయే వరకు క్వెట్టా నుండే కార్యకలాపాలు నిర్వహించాడు. 1993 ముంబై పేలుళ్లతో సంబంధం ఉన్న దావూద్ ఇబ్రహీం నివాసం ఎప్పటి నుండో పాకిస్తాన్ కేర్ ఆఫ్ అడ్రస్ గానే కొనసాగుతూ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉగ్రవాదులు, స్మగ్లర్లు, దొంగల జాబితా చాంతాడంత ఉంటుంది. అయినా ఇవేవీ పట్టించుకోకుండా దొంగ చేతికి తాళమిచ్చినట్లు పాకిస్తాన్ చేతికే ఐక్యరాజ్య సమితి కీలక పదవులను అప్పగించడం ఆందోళనకరంగా మారింది. అంతేకాదు, పహల్గాం ఉగ్ర దాడికి ముందు పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ కు అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకులు ఆఫర్ల పంట పండిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలోనే పాకిస్తాన్ కు $4 బిలియన్ సహాయం అందించేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకు రాగా, ఇప్పుడు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏకంగా $800 బిలియన్ సహాయం అందించేందుకు సిద్ధమవుతోంది. IMF అయితే ఇప్పటికే పాకిస్తాన్ కు రుణం మంజూరు చేయడంతో పాటు మరొక అంశం గురించి కూడా నిధులు ఇస్తామంటోంది. ఉగ్రవాదానికి మద్దతునిస్తూ ఆర్థికంగా అస్తవ్యస్త విధానాలు అమలు చేస్తున్న పాకిస్తాన్ కు ఇలా అంతర్జాతీయ సంస్థలు డాలర్ల వర్షం కురిపించేందుకు ముందుకు రావడంపై భారత్ అసహనం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఆయా సంస్థలకు భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే పెట్టిన షరతుల్ని పూర్తిగా అమలు చేయకపోవడంతో పాటు తీవ్రవాదానికి మద్దతు కూడా ఆపలేదని భారత్ ADBకి గుర్తు చేసింది. అభివృద్ధి కోసం అంతర్జాతీయ సంస్థలు ఇస్తున్న నిధుల్ని మిలిటరీ అవసరాల కోసం వాడేస్తూ ఆర్థిక సంస్కరణలను కూడా అమలు చేయని పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తాలు ఎలా ఇస్తున్నారని భారత్ ప్రశ్నిస్తోంది. భారత్ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న దేశం. అది నచ్చని అగ్రరాజ్యాలు సిండికేటుగా ఏర్పడి మన దేశం ప్రాధాన్యతను తగ్గించేందుకు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే ఈ కుట్ర జరుగుతోందని అంటున్నారు విశ్లేషకులు.